అండి. ఎందుకంటే వీడు 9ంటికి బయటకు వెళ్ళిపోతున్నాడు కాబట్టి వాడికి తెలుసు తాను ఉన్నానని ముందే తెలుసు. అంటే 10ంటికి రండి అని చెప్తారు. తాళం వేసుకుంటుంది ఇల్లు. అంటే మనస్సులో చేసే ఉద్దేశం లేదు, చెప్పే మాట దానికి ఆపోజిట్, చేసే పని పూర్తిగా ఆపోజిట్. దీన్ని ఏమన్నారంటే ఇటువంటి ప్రవృత్తిని ఏమన్నారో తెలుసిన మ్యాడ్నెస్ అన్నారు. ఇది పిచ్చితనం, చేతగానితనం. ఎందుకంటే తనని తాను ప్రతిసారి సంకల్పించేది ఒకటి, పలికేది వేరొకటి, చేసేది మరి ఒకటి అనే పరిస్థితి ఉన్న ప్రతిసారి తనని తానే ముక్కలు చేసుకుంటున్నాడు, స్ప్లిట్. ఆ విధంగా తనని తాను ముక్కలు చేసుకుంటూ పోతే జీవితంలో ఒక వయస్సు వచ్చేప్పటికి, మిడిల్ ఏజ్ వచ్చేప్పటికి ఆ స్ట్రెస్, ఆ స్ప్లిట్ అది ఇట్ గ్రోస్. అండ్ మనిషి వాడు అధ్యాత్మానికి ఎటు పనికిరాడు, ఎటు ఎలాగూ పనికిరాడు అనే విషయం అలాంటి పెట్టి స్పిరిచువల్ పాత్కి పనికిరాడు. స్పిరిచువల్ పాత్ అంటే ఉంటే బాహ్యంలో ఆడంబరంలో ఏవేవో కర్మల్ని కార్యక్రమాన్ని చేయటం, అది స్పిరిచువల్ పాత్ కాదు. స్పిరిచువల్ పాత్ అంటే అంతరంగమునందు పరివర్తన రావాల్సి ఉంటుంది. ఆ శౌచం ఉండాలి. ఏది సంకల్పిస్తామో దానినే పలికి దానినే ఆచరించే శౌచము లేకపోతే వాడు స్పిరిచువల్ అధ్యాత్మానికి వాడు పనికిరాడు, అయోగ్యుడైపోతాడు. అసుర లక్షణం అదే. మహాభారతంలో ధర్మరాజు దుర్యోధనుడు ఆ మాట అన్నాడు. దుర్యోధనుని ఎవడో అడిగాడు, ఏమంటే నీకు ధర్మం తెలియదా అని ఇలా బిహేవ్ చేస్తున్నారు అంటే దుర్యోధనుడు చెప్పాడు, జానామి ధర్మం. దీన్ని నరేంద్ర మోడీ గారు లోక్సభలో దీన్ని ప్రసంగంలో చెప్పారు. జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామ్యధర్మం నచమే నివృత్తి. అదే అసుర లక్షణం. ప్రవృత్తించి నివృత్తించాలి. నాకు ధర్మం తెలుసు, కానీ ఆచరించడం దగ్గరికి వచ్చేప్పటికీ నేను దాన్ని దూరం పెడుతున్నాను. నాకు అధర్మం తెలుసు, కానీ దానికి దూరంగా ఉండలేకపోతున్నాను అంటాడు దుర్యోధనుడు. అదే అసుర లక్షణం. ఆ అసుర లక్షణము అదేమైంది, అంతఃకరణమునందు అశుద్ధి, అంతఃకరణమునందు మాలిన్యము. ఇప్పుడు శరీరం మీద మాలిన్యం అంటే ఎలా ఉంటుంది? చెమట లేకపోతే మట్టి మొదలైన మాలిన్యం శరీరానికి. అంతఃకరణానికి మాలిన్యం అంటే ఏమిటి? ఇగో ఇదే కాంగ్రియన్స్, త్రికరణ శుద్ధి లేకుండాదే. అది మహాదోషం. ఈ దోషం మనం కలిగి ఉండరాదు. ఏది మనం అనుకుంటున్నామో అదే పలకాలి, అదే చెయ్యాలి. ఇది మహాత్ముల యొక్క లక్షణం. దురాత్ముల లక్షణం, అసురుల లక్షణం ఏమిటంటే మనస్యన్యత్, వచస్యన్యత్, కర్మణ్యన్యత్ దురాత్మన. ఈ అసురులు మనస్సులో ఒకటి